వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ భార్గవి శ్రీకాంత్. పీసీఓడి ఉన్నా కూడా 1 మంత్లో మీరు వెయిట్ని బ్యాలెన్స్ చేసుకోవచ్చు, వెయిట్ తగ్గొచ్చు. అది ఎట్లనో ఈ వీడియోలో చూద్దాం. షార్ట్ వీడియో చూసే మీరు ఈ వీడియో దగ్గరికి వచ్చి ఉంటారు. సో ఇంకా షార్ట్ వీడియోలో చెప్పిన టిప్స్తో పాటు ఇంకా కొన్ని మంచి టిప్స్ నేను మీతో షేర్ చేసుకోబోతున్నా. పీసీఓడి ఉన్నా కూడా నేను 1 మంత్లో 30 డేస్లో ఎలా నేను వెయిట్ లాస్ అయ్యాను. పీసీఓడి ఉన్న వాళ్ళు వెయిట్ని బ్యాలెన్స్ చేసుకోవడం, ఐదర్ కన్సీవ్ అవ్వడానికి ట్రై చేస్తున్న వాళ్ళు కావచ్చు, నార్మల్గా పీసీఓడి ఉన్న వాళ్ళు ఫేస్ చేసే మెయిన్ ప్రాబ్లం వెయిట్ గెయిన్. ఆ వెయిట్ గెయిన్, మన వెయిట్ని మన కంట్రోల్లో ఉంచుకుంటే బెటర్ కదా. సో దానికోసమని హెల్ప్ అవుతుంది అనుకుంటున్న మెయిన్లీ లేడీస్కి చాలా మంది వరకు ఫేస్ చేస్తూ ఉన్నారు ఈ ప్రాబ్లమ్. సో నేను వీడియోకి అయితే వెళ్ళిపోదాం. ఇప్పుడైతే వీడియోలోకి వెళ్ళిపోదాం. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ భార్గవి శ్రీకాంత్. అండ్ తెలియని వాళ్ళ కోసం నా పేరు భార్గవి. సో నేను మీకు ఈ వీడియోలో పీసీఓడి ఉన్నా కూడా 30 డేస్లో మన వెయిట్ని ఎలా కంట్రోల్ చేసుకోవాలి, మన వెయిట్ని ఎలా బ్యాలెన్స్ చేసుకోవాలనే విషయాన్ని మీతో షేర్ చేసుకుంటున్నాను. పీసీఓడి ఉన్న వాళ్ళు మెయిన్లీ గర్ల్స్, ఉమెన్ ఎక్కువ ఫేస్ చేస్తున్నారు వెయిట్, ఓవర్ వెయిట్ ప్రాబ్లమ్. ఇది పీసీఓడి ఉన్న వాళ్ళకు నార్మల్గానే ఉంటుంది. సో దీనికోసం మనం చిన్న చిన్న చేంజెస్ మన లైఫ్ స్టైల్లో కనుక చేసుకుంటే మనము ఈజీగా ఈ ప్రాబ్లమ్ని రెక్టిఫై చేసుకో. ఇప్పుడైతే చిన్న చిన్న చేంజెస్ మన బాడీలో చేస్తామో అప్పుడు మన బాడీ కూడా కరెక్ట్గా రెస్పాండ్ అవ్వడం స్టార్ట్ చేస్తుంది, మన బాడీ కూడా హెల్తీగా ఉంటుంది. ఇవాళ నేను నా పర్సనల్ 30 డేస్ రొటీన్ నేను మీతో షేర్ చేసుకుంటున్నా. ఎందుకంటే మెయిన్లీ పీసీఓడి వల్ల మన వాళ్ళు ఫేస్ చేసే ప్రాబ్లం ఏంటంటే ప్రెగ్నెన్సీ లేట్ అవ్వడము, ఐదర్ కాకపోవడము లేకపోతే లేట్ అవ్వడము, ఇంకా ఓవర్ వెయిట్ ఉండడం వల్ల బ్యాడ్ కమెంట్స్, నలుగురిలో తిరగకపోవడం, ఇలాంటివి కొన్ని చిన్న చిన్న ప్రాబ్లమ్స్ ఉంటాయి. ఓవర్ వెయిట్ వల్ల ఎంత ప్రాబ్లం ఉంటుందో నాకైతే తెలుసు. సో నేను కూడా ఆల్మోస్ట్ 65-70కి వెళ్ళి మళ్ళీ 45 or 42 అలా వచ్చేసాను. ఇప్పుడైతే నా బిఎంఐ, నా బాడీ మాస్ ఇండెక్స్కి తగ్గట్టుగా ఇప్పుడైతే నేను నా వెయిట్ ఉన్నాను. స్టెప్ 1లో మార్నింగ్ రొటీన్. మనం మార్నింగ్ రొటీన్ లేవగానే బ్రష్ చేసుకొని ఫేస్ వాష్ చేసుకున్న తర్వాత ఒక గ్లాస్ వామ్ వాటర్లో 1 స్పూను జీలకర్ర ఉంటుంది కదా, పౌడర్ చేసుకొని అయినా వామ్ వాటర్లో మిక్స్ చేసుకొని తాగేయచ్చు. లేదు అనుకుంటే వాటర్లో జీలకర్రని బాయిల్ చేసుకొని వాటర్ కలర్ చేంజ్ అయిన తర్వాత వడకట్టేసుకొని తాగేయచ్చు. లేదు అది కూడా మా వల్ల కాదు అనుకుంటే హాట్ వాటర్లో 1 స్పూన్ హనీ వేసుకొని, మంచి వామ్ వాటర్లో 1 స్పూన్ హనీ వేసుకొని ఆ హనీ మెల్ట్ అయిన తర్వాత తాగేయచ్చు. ఇంకోటి, ఇట్లా మనం రోజు మార్నింగ్ వామ్ వాటర్ తాగడం వల్ల మన బాడీ మెటబాలిజంని బూస్ట్ చేస్తుంది. ఇంకా బ్రేక్ఫాస్ట్, ప్రతిరోజు బ్రేక్ఫాస్ట్ 10కి 11కి, ఒక్కొక్కరైతే 12కి, దేవుడా ఎట్లా తింటారో 10 లోపే మన బ్రేక్ఫాస్ట్ కంప్లీట్ చేసుకోవాలి. ఆయిలీ ఫుడ్స్ ఎక్కువ అస్సలు తినొద్దు. అంటే పూరి, వడ, బోండా ఇలాంటివి కాకుండా ఇడ్లీ, దోశ, ఉప్మా, ఊతప్పం ఆర్ ఇంకా కొన్ని కుడుములు అంటారు కదా, అలాంటివి తినొచ్చు. మోస్ట్లీ అయితే ఓట్స్, నేనైతే ఎక్కువగా ఇడ్లీ, రాగుల జావా, రాగి మాల్ట్ అంటారు కదా, రాగి మాల్ట్, ఇడ్లీ, ఓట్స్, ఎక్కువగా మిల్క్లో ఎక్కువగా ఓట్స్ కలుపుకొని తినేదాన్ని. ఇంకా మనము ఎప్పుడైతే కన్సీవ్ అవ్వాలి అని అనుకున్నామో అప్పటి నుంచి షుగర్, టీ తగ్గించుకుంటే బెటర్. ఎందుకంటే టీ వల్ల మన మెటబాలిజం, బాడీ మెటబాలిజం అందరికీ సెట్ అవ్వదు. దట్ టు ప్రెగ్నెన్సీ కోసం వెయిట్ చేసే వాళ్ళు టీ తాగకపోవడం బెటర్. ఇంకా ఒక 3 months బిఫోర్ నుంచే ఒక ఫోలిక్ యాసిడ్ డైలీ ఆఫ్టర్నూన్ టైంలో తీసుకుంటే మన ఎగ్ క్వాలిటీ కూడా ఇంప్రూవ్ అవుతుంది. ఇంకా బ్రేక్ఫాస్ట్ అయిపోయింది. స్టెప్ 1 మార్నింగ్ రొటీన్ అయిపోయింది. స్టెప్ 2 బ్రేక్ఫాస్ట్ అయిపోయింది. ఇప్పుడు ఆఫ్టర్నూన్ ఫుడ్ కంప్లీట్గా హోమ్ ఫుడ్డే తినాలి. బయట ఫుడ్స్ మొత్తం మానేసి కంప్లీట్గా హోమ్ ఫుడ్ తీసుకోవాలి. దాంట్లో ఈవెన్ మీరు రైస్ తిన్నా కూడా ప్రోటీన్ క్వాంటిటీ ఎక్కువ ఉండే విధంగా చూసుకోవాలి. అంటే రైస్ క్వాంటిటీ ఇంత ఉంటే పప్పు ఇంత, అంటే డబల్ క్వాంటిటీలో తీసుకోవడం వల్ల ఐదర్ కర్రీ అయి ఉండొచ్చు, పప్పు అయి ఉండొచ్చు, ఇంకేదైనా పర్వాలేదు. రైస్ క్వాంటిటీ తక్కువ తీసుకొని మనం తినే ఫుడ్
ఏదైతే కర్రీ ఉంటుందో మనం ప్రిపేర్ చేసుకున్నా అది ఎక్కువ క్వాంటిటీలో తీసుకోవడం వల్ల కార్బోహైడ్రేట్స్ తగ్గుతుంది ఇంటేక్. దానివల్ల మనము ఇంకా కొంచెం వెయిట్ లాస్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి. ఇంకా ఈవినింగ్ టైంలో ఒక 20 minutes వాక్, బిఫోర్ ఫుడ్ ఒక 20 minutes వాక్ చేసి ఫస్ట్ వాటర్ తాగేసి ఆ తర్వాత వాక్ చేసి కాసేపు రిలాక్స్ అయిన తర్వాత 7-7:30 కల్లా డిన్నర్ చేసేస్తే సరిపోతుంది. ఇంకా మోస్ట్లీ మాకు 7-7:30 కల్లా తినడం కుదరదు అనుకునే వాళ్ళ కోసం ఈ స్టెప్ 5, ఇది నైట్ డిన్నర్ రొటీన్. 8:30 లోపు డిన్నర్ అయితే కంప్లీట్ చేసుకొని 8:30 తర్వాత ఒక 20 minutes ఆర్ హాఫ్ అన్ అవర్ వాక్ బిఫోర్ ఈవినింగ్ తర్వాత, అండ్ అట్లనే డిన్నర్ తర్వాత. ఈవినింగ్ డిన్నర్కి ముందు, డిన్నర్కి తర్వాత. ఈవినింగ్లో మీకు అవైలబిలిటీ ఉంటే ఈవినింగ్లో వాకింగ్ చేసుకొని ఆ తర్వాత కొన్ని వాటర్ తాగి ఆ తర్వాత డిన్నర్ చేసుకుంటే బెటర్. లేదు అనుకుంటే మాత్రం డిన్నర్ తర్వాత ఒక 20 minutes వాక్ అయితే కంపల్సరీ. అండ్ అట్లనే డిన్నర్లో ఓకే మోస్ట్లీ పప్పులు పెసరపప్పు కానీ ఇంకా ప్రోటీన్ ఎక్కువ ఉండే పప్పులు అని బీన్స్ కర్రీ బీన్స్. నా సజెషన్ ఏంటంటే నైట్ డిన్నర్లోకి ప్రోటీన్ ఎక్కువ ఉండేలాగా ఐదర్ చికెన్, బీన్స్, పప్పు, ఇంకా పల్లీలతో ఏదన్నా చేసుకొని తినే రకంగా అట్లా ఉంటే బెటర్. అట్లా మీరు చపాతీ కానీ రైస్ అయితే రైస్, చపాతీ అయితే చపాతీ. మోస్ట్లీ నేను ప్రిఫర్ చేసేదంటే చపాతీ. నేను కూడా రైసే తిన్నాను, బట్ చపాతీ తింటే ఇంకా తొందరగా ఫాస్ట్గా మీరు బాడీని కంట్రోల్లోకి తెచ్చుకోగలుగుతారు, వెయిట్ని. ఇంకా ఇవి చేస్తూనే నా బ్లోటింగ్ అంతా తగ్గింది, నా వెయిట్ అంతా తగ్గింది. వితిన్ 2 monthsలోనే నేనైతే ప్రెగ్నెన్సీ కన్ఫర్మ్ అయిపోయింది నాకు. మోస్ట్లీ నేను చేసింది ఏంటంటే మార్నింగ్ రొటీన్ వామ్ వాటర్ విత్ జీరా, అండ్ అట్లనే 10 లోపే నా బ్రేక్ఫాస్ట్ కంప్లీట్ అవ్వడము. అండ్ బ్రేక్ఫాస్ట్లోకి ఆయిలీ ఫుడ్స్ కాకుండా నార్మల్గా బ్రేక్ఫాస్ట్ ఐటమ్స్ ఏవైనా తినడము. లంచ్లోకి రైస్ తిన్నా కూడా తక్కువ క్వాంటిటీలో రైస్ తీసుకోవడము. అండ్ ఈవినింగ్ ఒక 20 minutes వాక్, బిఫోర్ 7 or 7:30 కల్లా నా డిన్నర్ కంప్లీట్ అయిపోవడము. డిన్నర్ తర్వాత ఒక 20 minutes వాక్, చపాతీ కానీ పప్పు కానీ వేసుకొని తినడము. ఇది నా బ్లోటింగ్ని తగ్గించి ఆ తర్వాత ఫస్ట్ పీరియడ్స్ రెగ్యులర్ అవ్వడానికి బాగా హెల్ప్ఫుల్ అవుతాయి. మన బాడీకి ఎక్సర్సైజ్ ఉంటేనే కదా మన బాడీ కూడా రిలాక్స్ అవుతుంది. సో అట్లా పీరియడ్స్ రెగ్యులర్ అవుతాయి, ఆ తర్వాత బాడీ లైట్ అయిపోతుంది. ఇంకా నా ఫుల్ డైట్ ప్లాన్ కావాలి, నాకు ఇలా కాదు నాకు డైట్ ప్లాన్ ఇవ్వండి అని అడిగితే మాత్రం షూర్ నేను అది కూడా షేర్ చేసుకుంటాను, ఇన్ కేస్ ఎవరైనా ఇంట్రెస్టెడ్ ఉంటే. ఓకేనా? థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. దిస్ ఈస్ భార్గవి శ్రీకాంత్ అండ్ కీప్ సపోర్టింగ్ us, కీప్ డూ సబ్స్క్రైబింగ్. బాయ్ బాయ్. అర్థమైందని అనుకుంటున్నా. ఈ 5 steps అయితే మర్చిపోద్దు. మార్నింగ్ రొటీన్, బ్రేక్ఫాస్ట్ ముందు, ఆఫ్టర్నూన్ ఫుడ్, ఈవినింగ్ వాకింగ్, డిన్నర్ రొటీన్, ఏ టైం కల్లా నిద్రపోవాలి అది. ఫస్ట్ మీరు ఇలా వెయిట్ లాస్ అవుతే తర్వాత పీరియడ్స్ రెగ్యులర్ అవుతాయి, ఆ తర్వాత ఈజీగా మీరు కన్సీవ్ అవ్వడానికి ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి. థ్యాంక్ యూ. బాయ్ బాయ్.